లవ్ మ్యారేజ్ మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళది. సో, హాసన్ అనేది మీకిష్టం లేదు. మీ డ్యాడీ మీద కోపంతోనే నాకు ఆ నేమ్ వద్దని జెప్పేసి. అలా అయితే సమీర్ కూడా మార్చేసుకునేవాడిని కదా! అలా ఏం కాదంటారా? పేరు మెయిన్ అదే కదా! హ్మ్. అది కూడా మార్చేసుకునేవాడిని కదా! హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఇందాక చెప్పినట్టు నాకు అది రిలీజియన్ ఫీలింగ్ లేవు. అది హ్మ్. కంప్లీట్‌గా లేదు. చిన్నప్పటి నుంచి లేదు. బట్ ఏంటంటే ఒక 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 దారిలో ఎళ్తే వీళ్ళకి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌కి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్న ఒక పాయింట్ అంతే. అంతే తప్పించి నాకు అదేమి ఇది కాదు. మా ఫాదర్ పెట్టిన పేరు. అలా అయితే సమీర్ అని పెట్టుకోవద్దు. ఈ ఇండస్ట్రీలో కొంచెం కష్టం అవుతుంది. హ్మ్. మార్చేసుకోమని చాలామంది నాకు స్టార్టింగ్‌లోనే గైడ్ చేశారు. ఓకే. కొంతమంది సజెస్ట్ చేశారు. యాక్చువల్‌గా నాకు బాగా పాపులారిటీ వచ్చింది ఋతురాగాలు. ఋతురాగాల్లో నా పేరు వంశీకృష్ణ. సో, ఆ పేరు కంటిన్యూ చేసేసుకోమన్నారు ఫస్ట్ స్టార్టింగ్‌లో కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు కదా! ఇప్పుడు ఈ వంశీకృష్ణ అనే తెలుసు. అంటే బయట అది టెలికాస్ట్‌లో ఉన్నప్పుడు అందరూ నన్ను వంశీ వంశీ అని పిలిచేవాళ్ళు. ఓకే. ఏ ఊరెళ్ళినా సరే తిరుపతి ఎళ్ళినా, ఎక్కడ షిరిడి ఎక్కడికెళ్ళినా జనాలు వంశీ 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 అని పిలిచేవాళ్ళు. సో, అది కంటిన్యూ చేసేసుకోవచ్చు కదా నువ్వు. అది పెట్టేసుకోవచ్చు కదా అని. అంటే నేను ఒకటే మా ఫాదర్ పెట్టిన పేరు ఎందుకు ఐడెంటిటీ మార్చుకోవడం, పేరు మార్చుకోవడం ఎందుకు అనిపించింది నాకు. పేరు చూసి కాదు కదా ఇండస్ట్రీలో ఇది ఇచ్చేది అని చెప్పి. మేబీ అది కూడా బానే ఉండేదేమో. తెలీదు.